బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన దళిత బంధు పథకంలో భారీ అక్రమాలు జరిగాయని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పలువురు దళిత మహిళలు ఫిర్యాదు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుండి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్ తీసుకున్నారని మహిళలు ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్ లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన 100 కోట్లు దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. దానిపైన కూడా విచారణ జరపాలి. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు. ఆయనకి మరి 10 సంవత్సరాలలో ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇవన్నిటికీ విచారణ జరపాలి. ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము. ఈయన ఏది చేసినా గానీ నాకేం పట్టలేదు, నాకేం తెలియదు, నన్ను ఎవడు ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు. మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అన్ని ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్ కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి కూడా మేము రెడీ ఉన్నాము. దళిత బంధు వచ్చేసి దాదాపు అది ఎవరికి వచ్చింది ఎవరికి రాలే కాదు. వాడొక్కడు పాపం లేనోడు దళిత బంధు గవర్నమెంట్ లాస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని స్కీమ్ పెట్టినరో ఉన్నోళ్ళందరూ అప్లై చేసిరు. వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కమిషన్స్. ఆ కమిషన్స్ వల్లనే ఆయన మొత్తం ఫ్యామిలీ ఒక 10 తరాలు కూర్చొని తినేంత ఆస్తి సంపాదించుకున్నాడు ఆయన. సో ఇవన్నిటికీ విచారణ జరిపించాలనేసి ఏసీబీని కోరుతున్నాం. అవసరమైతే ఎంత దూరమైనా పోవడానికి మేము రెడీ.